హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ మేము మా ఇంట్లో ఎలా చేస్తున్నామో మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. వేడివేడిగా ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆకలి మీద ఉన్నప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకొని దీని మీద ఆనియన్స్ అలా చల్లేసి ఇంకా స్పైసీగా కావాలంటే మిర్చి సాస్ కూడా వేసుకొని తిన్నారంటే టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ మీద బాండి పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పసుపు వేసి నూనెలో వేయించుకోవాలండి. ఉల్లిపాయ అయినా పచ్చిమిర్చి అయినా మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి మనం పెంచుకోవడం తగ్గించుకోవడం ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక టమోటా చిన్న ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ టమోటాని మగ్గనివ్వాలి. టమోటా మరి ఎక్కువ వేసినా అంత టేస్ట్ ఉండదు. చిన్న టమోటా తీసుకున్నాం మేమైతే. టమోటా కూడా మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాము. కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత 3 గుడ్లు అయితే ఇలా వేసుకున్నాం పగలగొట్టి. మేము 3 కప్స్ రైస్ చేస్తున్నాం ముగ్గురు కోసం. సో 3 గుడ్లు అయితే వేసాను. ఎగ్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది. ఇలా ఎగ్స్ బాగా కలబెట్టి ఫ్రై చేసుకొని మనము స్మెల్ రాకుండా నేనైతే బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేస్తాను. అంటే బయట వేస్తారో లేదో నాకైతే తెలియదు. ఇది నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇలా ఎగ్ అనేది మొత్తం నేను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకుంటా. దీనివల్ల ఏంటంటే ఎగ్ అనేది మనకి స్మెల్ రాకుండా ఉంటుంది. సో ఇది ఎగ్ ఫ్రై చేసినప్పుడే వేస్తే కొంచెం బాగుంటుంది అనమాట. సో ఇలా ఫ్రై చేసిన తర్వాత పొడులన్నీ వేసి రైస్ ఉంటుంది కదా, మేమైతే వేడి అన్నం యూజ్ చేస్తున్నాము. మీరు మిగిలిపోయిన అన్నం కూడా వేసుకోవచ్చు. సో అప్పుడే వండిన అన్నం కదా, పొడి పొడిలాడుతూ బాగుంటుంది. సో దాన్ని వేసుకొని మనం ఇలా కలుపుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. వేడి అన్నం కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు. అండ్ నెక్స్ట్ కొద్దిగా ఒక స్పూన్ గరం మసాలా పొడి, కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలండి. గరం మసాలా పొడి వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు, ఇష్టంగా తింటారు కదా చాలామంది. కొత్తిమీర, గరం మసాలా వేసి ఫ్రై చేసిన తర్వాత మనం ఇంకా ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చూసారు కదా, వేడి వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.